పిఆర్ కాలేజ్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ కాలేజీ ఆవరణలో పిఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సుమారు 40 లక్షల నిధులతో పిఆర్ కాలేజీలో ఇన్నర్ రోడ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం ఫుట్బాల్ కోర్టులను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో కళాశాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గోపాల నరసరాజు, ఉపాధ్యక్షులు సత్యనారాయణమూర్తి, సెక్రటరీ సత్యస్వరూప్, ట్రెజరర్ ఎం శ్రీనివాసరావు, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపురెడ్డి వెంకటలక్ష్మి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నాకున్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్లో ఎమ్మెల్యే గ్రాంట్ కింద నాకు ఇచ్చింది 2 కోట్లు మాత్రమే. ఆ 2 కోట్ల రూపాయలు కూడా నేను అంబేద్కర్ భవన్ కానీ, ఎంఎస్ఎన్ చార్టీస్లో రోడ్లకు కానీ, ఎంఆర్ ఆఫీసులో బిల్డింగ్ కానీ ఇలా నా 2 కోట్ల రూపాయలు నేను ఇచ్చేది అంబేద్కర్ భవన్ హాస్టల్ కూడా అన్ని కలిపి ఇవ్వడం జరిగింది. కనుక నేను రేపే అంటే మా మామగారు మేమంతా కలిసి ఉంటాం కాబట్టి రేపు ఒక స్కీమ్ ఉంది, గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మాకు ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది 36వ డివిజన్ వస్తుందని చెప్పారు పెద్దలు. ఇప్పుడు 36వ డివిజన్లో నాకు 40 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టే అవకాశం ఉంది. నేను గడప తిరిగేశాను కానీ ఆ 40 లక్షలు ఇప్పుడు కలుపుకున్నాను. దేనికి వాళ్ళది ఆ డబ్బులు ఇంకా ఉన్నాయని అన్నారు. కనుక రేపే ఇంటర్నల్ రోడ్లు వేయడానికి ఆ 40 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని మనం చర్య తీసుకున్నాం.